Sumit sir, onto the screen. Sumit sir, please take the call. Yeah, so very good morning, everyone. Call on ప్రతి ఒక్కరికి కూడా సో కంప్లీట్ గా మనము ఈ వాటర్ రిటెన్షన్ గురించి చూద్దాము. సో ఆల్రెడీ ఫోటో చూసినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఒక్కొక్కసారి మనకి బ్లోటింగ్ కావచ్చు, మన బాడీలో ఆర్గాన్స్ దగ్గర కావచ్చు, ఎక్కువ వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, సో దాని గురించి కంప్లీట్ గా టాపిక్ మొత్తం కూడా ఇవాళ. సో ఇందులో కనుక ముఖ్యంగా చెప్పాలి అంటే, సో మన బాడీలో అసలు ఫ్లూయిడ్ చూసి, అంటే మన వాటర్ ఏదైతే ఉంటుందో, సో ప్రతి ఆర్గాన్ లో కూడా వాటర్ కంపల్సరీగా ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ మన బాడీలో ఎఫిషియెంట్ గా ఉంటుందో, సో మనకి డైజెషన్ కి కావచ్చు, లేకపోతే స్కిన్ మాయిశ్చర్ కి కావచ్చు, లేకపోతే మన ఆర్గాన్స్ ఏదైతే ఎఫిషియెంట్ గా వర్క్ చేయాలో, సో దానికోసం మనకి ఎఫెక్టివ్ గా పనిచేయడం కోసం మనకి వాటర్ మన బాడీకి కావాలి. సో ప్రతి ఒక్క హ్యూమన్ బాడీ, అది మేల్ కానీ ఫీమేల్ కానీ 60% నుంచి 73%, సో యావరేజ్ గా సో మన బాడీలో వాటర్ ఉంటుంది. అందులో కనుక క్లియర్ గా చెప్పాలి అంటే, ఈ వాటర్ వచ్చేసరికి సో ప్రతి ఆర్గాన్ ప్రాపర్ గా వర్క్ చేయడం కోసం మనకి ఉపయోగపడుతుంది. ఇందులో కూడా 67 to 70% సెల్స్ లోపల సో వాటర్ మనకు ఉంటుంది. అండ్ సెల్స్ అవుట్ సైడ్ కనుక చూసినట్లయితే ఇంటెస్టినల్ ఫ్లూయిడ్ అనేది అదొక 26-28% దాకా ఉంటుంది. సో ఒక నార్మల్ వ్యక్తి, ఒక 70 కిలోల వ్యక్తిని కనుక తీసుకొని, ఆ 70 కిలోల యావరేజ్ వెయిట్ ఉన్న వ్యక్తిలో సో వాటర్ ఎట్లా ఉంటుంది కనుక చూసినట్లయితే టోటల్ బాడీ, సో యావరేజ్ గా 60% అంటే ఒక 42 లీటర్ల వాటర్ ఉంటుంది. ఈ 42 లీటర్ల వాటర్ కూడా ఒక 60% సుమారు అంటే ఒక 28 లీటర్లు ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఉంటుంది, సెల్స్ లోపల మనకు ఉంటుంది. అండ్ బ్యాలెన్స్ ఒక 14 లీటర్స్ మనకి ఎక్స్ట్రా సెల్యులర్, ఆ సెల్స్ అవుట్ సైడ్ మనకు ఉంటుంది. అండ్ సెల్స్ అవుట్ సైడ్ లో కనుక చూసినట్లయితే మనకి మన ఇంటెస్టినల్ దగ్గర ఒక 9.5 లీటర్స్, సో ప్లాస్మా అంటే బ్లడ్ లో ఒక 3.5 లీటర్స్, అండ్ మనకి ట్రాన్స్ సెల్యులర్, సో సెల్స్ కి మధ్య ట్రాన్స్ అవడం కోసం మనకి ఒక 1 లీటర్ ఉంటుంది. సో క్లియర్ గా ఇట్లా ప్రతి ఒక్క హ్యూమన్ బాడీకి ఒక 60% సో కంపల్సరీగా వాటర్ అనేది ఉంటుంది. సో వాటర్ ఎప్పుడైతే మన బాడీలో ఎఫెక్టివ్ గా ఉంటుందో, సో మనం తీసుకుంటున్న ఫుడ్ డైజెస్ట్ అవడం కోసం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేయడం మీకు బాగా ఉపయోగపడుతుంది. మన బాడీలో సెల్స్ ఏదైతే ఉన్నాయో, ఒక 100,000 కోట్ల కణాలు ఉంటాయి కదా, ఈ కణాలు గ్రో అవటం కోసం కానీ, పాత కణాలు పోయి కొత్త కణాలు ప్రొడ్యూస్ అవ్వాలి, సర్వైవ్ అవ్వాలి, దానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. మన ఏదైతే మస్కులర్ మెంబ్రెన్స్ ఉన్నాయో, అది బాగా మాయిశ్చరైజ్ కాకుండా సో హెల్దీగా ఉండడం కోసం మీకు ఉపయోగపడుతుంది. మన బాడీలో లూబ్రికెంట్స్ ఏదైతే ఉన్నాయో జాయింట్స్ దగ్గర, అది కొద్దిగా హెల్దీగా ఉండడం కోసం మీకు ఉపయోగపడుతుంది. మనం తీసుకుంటున్న ఆక్సిజన్ బాడీ మొత్తం అందాలి. ఈ ఆక్సిజన్ అందాలి అంటే బాడీ మొత్తం కంపల్సరీగా మనకి H2O, సో కంపల్సరీగా వాటర్ అనేది కంపల్సరీగా మనకు కావాలి. అండ్ దీంతో పాటు మన బాడీలో మేజర్ గా అసలు మనం ఏం తిన్నామో అది మన బాడీ కాదు, మనం ఏం తాగుతున్నామో అది మన బాడీ చెప్పాలి అంటే. దట్స్ వై మన బ్రెయిన్ కావచ్చు, స్పైనల్ కార్డ్ కావచ్చు, మిగతా ఆర్గాన్స్ సో ప్రాపర్ గా వర్క్ చేయాలి, సో హెల్దీగా గ్రో అవ్వాలి అనుకుంటే, సో ప్రతి ఒక్క హ్యూమన్ బాడీకి కంపల్సరీగా ఈ వాటర్ అనేది కంపల్సరీగా కావాలి. కానీ ఒక్కొక్కసారి మనకి ఏం జరుగుతుంది అంటే, ఎక్సెస్ అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల కావచ్చు, ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, మన బాడీలో సో ఈ వాటర్ అనేది చెరుకుపోతుంది, సో ఫామ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఈ వాటర్ మన బాడీలో ఫామ్ అవుతుందో, సో దాన్ని మనం వాటర్ రిటెన్షన్ అంటారు. అండ్ ఎప్పుడైతే ఈ ఈ ఈ వాటర్ అనేది మనకి మన బాడీలో ఫామ్ అయినప్పుడు, మన బాడీ ఎట్లా ఒక పఫీనెస్ కానీ, స్వెల్లింగ్ కానీ ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటుంది. అది ఎక్కువగా చేతుల్లో, ఆర్మ్స్ లో, లేకపోతే యాంకిల్స్ లో, లేకపోతే స్టమక్ దగ్గర, ఒక్కొక్కసారి మన ఐస్ లో కనిపిస్తూ ఉంటుంది పఫింగ్ వస్తున్నట్టు. అండ్ లంగ్స్ లో, బబుల్స్ లో, బ్రెయిన్ లో మనకి ఎక్కువ ఈ వాటర్ అనేది అంటే అక్కడ ఎక్కువ చేరుకుపోతుంది. మన బాడీలో అంటే ఆర్గాన్ లో ఏదైతే మనకి వాటర్ ఉండాలో, సో దానికన్నా ఎక్సెస్ మనకి వాటర్ అక్కడ ఉండిపోతుంది. సో ఎప్పుడైతే ఈ వాటర్ అక్కడ ఎక్కువ ఉండిపోతుందో, సో కామన్ గా మనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ మనకి వస్తుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనకు వచ్చి ఆర్గాన్ మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇందులో మనం కనుక క్లియర్ గా చూసినట్లయితే, ఎప్పుడైతే వాటర్ రిటెన్షన్ అవుతుందో, సో ఆల్రెడీ మీకు క్లియర్ గా పక్కన పిక్స్ లో కనిపిస్తుంది ఎట్లా మన ఆర్గాన్స్, మన బాడీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనేది. సో ముఖ్యంగా కొంత సిమ్టమ్స్ కనుక చూసినట్లయితే, మన బాడీ బ్లోటింగ్ అయిపోవటం ఎస్పెషల్ గా, సో అది అబ్డామినల్ ఏరియాలో, అది మధ్యాహ్నం తినిన తర్వాత కావచ్చు, నార్మల్ గా అయినా కావచ్చు. సో ఎక్కువ అబ్డామినల్ ఏరియా మనకి పొంగిపోతుంది, లైక్ బ్లోటింగ్ అవుతుంది అంటే, సో మన బాడీలో ఉండవలసిన వాటర్ కన్నా కూడా ఎక్కువ రిటెన్షన్ జరుగుతుంది. సో మన చేతులలో కానీ, కాళ్ళల్లో కానీ, యాంకిల్స్ లో కానీ స్లోలెన్, లైక్ మనకి వాసిపోయినట్టుగా మనకి అక్కడ మనకి వాటర్ మనకి అక్కడ నొక్కి కనిపిస్తే మీకు కనిపిస్తుంది. సో ఎక్కడైతే మనకి ఆ వాపు కనిపిస్తుందో, ఒకసారి మనం ఒక చేత్తో కనుక ప్రెస్ చేస్తే ఏదైతే మనకి ఆర్గాన్స్ ఉన్నాయో లోపలికి మనకి ఆ స్కిన్ అనేది బాగా ప్రెస్ అయిపోతుంది. మనకి పఫినెస్ బాగా ఎక్కువైపోతుంది ఫేస్ లో కానీ, హిప్స్ లో కానీ, జాయింట్స్ దగ్గర స్టిఫ్ బాగా ఎక్కువైపోతుంది. వెయిట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, ఒక్కసారిగా వెయిట్ పెరిగిపోవటం, లేకపోతే వెయిట్ అనేది స్ట్రక్ అయిపోవటం మనకి కొన్ని వారాల పాటు. అండ్ స్కిన్ అనేది కలర్ చేంజ్ అయిపోవటం మనకి.
అండ్ మన లిమ్స్ ఏదైతే ఉన్నాయో దానిలో కొద్దిగా పెయిన్స్ మనకి రావటం మనకి, అండ్ స్కిన్ లో ఫింగర్స్ లో ఎక్కువ టింగ్లింగ్ రావటం మనకి, అండ్ దీంతో పాటు నెక్స్ దగ్గర లేకపోతే హ్యాండ్స్ లో సో వీన్స్ దగ్గర మనకి కొద్దిగా ప్రాబ్లం రావటము, బ్లడ్ ప్రెషర్ మనకి ఏదైతే ఉంటుందో హయ్యర్ రేట్కి వెళ్ళిపోవటం మనకి, అబ్డామినల్ లో బాగా ఎక్కువ పెయిన్ రావటం, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎప్పుడైతే మనకి మెన్స్ట్రువల్ సైకిల్స్ లో పెయిన్స్ బాగా ఎక్కువ వస్తుందో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ సో మన బాడీలో ఈ వేస్ట్ వాటర్ ఏదో మనకి వాటర్ రిటెన్షన్ ఉందో అది చాలా ఎక్కువ ఉండటం కారణంగా కూడా జరుగుతుంది. సో బవెల్ ఈటింగ్ హ్యాబిట్స్ మనకి చేంజెస్ రావడం మనకి, సో కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటాం ఒక్కోసారి చేసే పని కాన్సన్ట్రేట్ చేయకుండా ఎట్లా పడితే అట్లా మనం కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటాము. మన విజువల్ ఏదైతే విజన్ ఉంటుందో దానిలో కూడా అబ్నార్మాలిటీ, ఒక్కసారిగా మనకి బయట ఎండకి చూసినప్పుడు కానీ లేకపోతే ఒక్కసారిగా మనకి ఇంట్లో కానీ కంటి ముందు బూదర్లా కనబడటం, ఇదంతా ఒక మేజర్ రీజన్ ఏంటి అంటే సో వాటర్ రిటెన్షన్ ఎక్కువ అవటం కారణంగా. సో ఈ మెయిన్ కాసెస్ కనుక చూసినట్లయితే యాక్చువల్గా మనం తీసుకుంటున్న ఫుడ్ లో ఎక్సెస్ మెడికేషన్స్ కావచ్చు, ఎక్సెస్ యాంటీబయాటిక్స్ కావచ్చు, డైటరీ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, ప్రెగ్నెన్సీలో కావచ్చు, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, హాట్ వెదర్ కనుక బాగా హాట్ అయిపోయినా కూడా, సో ఇలాంటి కొన్ని కారణాల వల్ల మనకి ఈ ఫ్లూయిడ్ అనేది మన బాడీలో రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒబేసిటీ. మనం ఎప్పుడైతే హైట్ తగ్గట్టుగా వెయిట్, దీనికన్నా ఎక్కువ మన బాడీలో ఎప్పుడైతే ఫ్యాట్ బాగా స్టోర్ అయిపోతుంది, అన్హెల్దీ కార్బోహైడ్రేట్స్, అన్హెల్దీ ఫ్యాట్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ తీసుకుంటామో, ఎప్పుడైతే మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ స్టోరేజ్ అవడం కారణంగా సో ఈ వాటర్ అనేది మన బాడీలో కూడా రిటెన్షన్ ఎక్కువ ఉండిపోతుంది. అండ్ అదొకటే కాకుండా ఎప్పుడైతే మనం సోడియం ఎక్కువ తీసుకుంటున్న ఫుడ్స్ ని అంటే తీసుకుంటున్న డైట్ లో సోడియం కంటెంట్ నార్మల్ గా ఒక 30 to 40 మిల్లీగ్రామ్స్ మనకు కావాలైతే ఒక 100 మిల్లీగ్రామ్ 200 మిల్లీగ్రామ్ ఎప్పుడైతే ఎక్కువ యాడ్ చేసుకుంటున్నామో సో మన బాడీలో ఈ H2O వాటర్ అనేది ఎక్కువ టైం అయిపోతుంది. కామన్ గా చెప్పాలి అంటే మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి థైరాయిడ్ గ్లాండ్స్ నుంచి మనకి ఏదైతే హార్మోన్స్ రిలీజ్ అవ్వాలో ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడం కారణంగా హ్యూమన్ బాడీలో ఈ ఫ్లూయిడ్ లెవెల్స్ బ్యాలెన్స్ కాక సో వాటర్ వచ్చేసరికి ఎక్కువ టైం అవుతుంది. దట్స్ వై ఒక్కొక్కసారి థైరాయిడ్ లో మనకి థైరాయిడ్ గ్లాండ్స్ దగ్గర కావచ్చు, నెక్ దగ్గర కావచ్చు, ఫేస్ దగ్గర కావచ్చు ఎక్కువ స్వాలింగ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొన్ని సార్లు మనకి మన బాడీలో ఎక్కువ ఎలర్జీస్ ఉండటం కారణంగా, ఇన్ఫెక్షన్స్ ఉండటం కారణంగా మన బాడీ ఏదైతే రిలీజ్ అవ్వాలో కొంత హార్మోన్ హిస్టమైన్ అనేది అది రిలీజ్ అవ్వకపోవటం కారణంగా మన బాడీలో ఇన్ఫెక్షన్ ఏదైతే జరుగుతుందో దాని కారణంగా కూడా ఫ్లూయిడ్ రిటెన్షన్ ఎక్కువ ఉండిపోతుంది. అండ్ సడన్ గా మనము ఎక్కువ మెడికేషన్స్ వాడటం కారణంగా, లేకపోతే ఆ పిల్స్ ఎక్కువ వాడి దానిలో ఉన్న డ్రగ్స్ డోసేజ్ ఎక్కువ ఉండటం కారణంగా, లేకపోతే కొంత స్టెరాయిడ్స్ వాడటం కారణంగా సో మన బాడీలో ఈ వాటర్ అనేది ఎక్కువ టెన్షన్ అవుతుంది. సో దీన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఎక్కువ మెడికేషన్స్ వాడతామో సో T3 T4 హార్మోన్స్ కూడా ప్రాపర్ గా మనకి రిలీజ్ అవ్వు. సో దాని కారణంగా కూడా మళ్ళీ మనకి థైరాయిడ్ వస్తుంది, దాని కారణంగా మళ్ళీ ఒబెసిటీ వస్తుంది. ఇదంతా కూడా ఇంటర్ లింక్ అయి ఉంటుంది. సో దీని మొత్తాన్ని కూడా మనం ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి. మెడికల్ కండిషన్స్ కనుక చూసినట్లయితే ఎప్పుడైతే వాటర్ బాగా టెన్షన్ అవుతుందో ముఖ్యంగా కిడ్నీ డిస్ఫంక్షన్ ఎక్కువ వస్తుంది. దీని తర్వాత కార్డియోవస్కులర్ ఎఫెక్ట్ పడి సో హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. క్రోనిక్ లంగ్ డిసీజ్ మనకు వస్తుంది చెప్పాలి అంటే. అండ్ లివర్ కూడా ఒక్కొక్కసారి ఎక్కువ వాటర్ స్టోర్ అవడం కారణంగా సో లివర్ కూడా బాగా ఉబ్బిపోయి సో లివర్ లో కూడా మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆర్థరైటిస్ ఎక్కువ వస్తుంది. బికాస్ ఎప్పుడైతే జాయింట్స్ దగ్గర వాటర్ ఎక్కువ ఫామ్ అవుతుందో ఆ జాయింట్స్ మనకి మజిల్స్ మొత్తం కూడా వీక్ అయిపోయి సో ఈ ఆర్థరైటిస్ ఎక్కువ వస్తుంది. తక్కువ వయసులోనే ఎక్కువ పెయిన్స్ రావడం, మనకి కూర్చున్నా నించున్నా కూడా అలర్జిక్ రియాక్షన్స్ మనకి ఎక్కువ ఉంటాయి. ఇది కొన్ని మెడికల్ కండిషన్స్ చెప్పాలి అంటే. ఇది ఒకటే కాకుండా కంప్లీట్ మన బ్లడ్ వెజల్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే బ్లడ్ వెజల్ హెల్తీగా ఉందనుకోండి అందులో నుంచి బ్లడ్ నీట్ గా ఫ్లో అవటం, ఆక్సిజన్ నీట్ గా ఫ్లో అవటము, ఆ బ్లడ్ వెజల్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ బయటికి వెళ్ళాలి, ఆ బ్లడ్ వెజల్ నుంచి కొంత వైటమిన్స్, న్యూట్రియంట్స్ మనం సప్లై చేయాలి మన సెల్స్ మొత్తానికి. ఈ సప్లై కాకుండా ఈ బ్లడ్ వెజల్స్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి ఎప్పుడైతే మన బాడీలో ఈ వాటర్ నేషన్ ఎక్కువ ఉంటుందో. ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ బాగా బ్రేక్ అవుతున్నాయో ఆ బ్లడ్ మనకి బయటికి రావడం కానీ, లేకపోతే న్యూట్రియంట్స్ ప్రాపర్ గా మన ఆర్గాన్స్ కి అందకుండా, సెల్స్ కి అందకుండా ఆ సెల్స్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతాయి. ఎప్పుడైతే లాంగ్ రన్ లో ఇట్లా సెల్స్ మనకి డ్యామేజ్ అయిపోయి డెడ్ సెల్స్ మన బాడీలో ఎక్కువ ఉంటుందో సో వాటర్ రిటెన్షన్ ఉండటం కారణంగా కూడా సో ఎక్కువ క్యాన్సర్స్ లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ మనకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మనం ప్రాబబ్లీ బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ముఖ్యంగా కాంప్లికేషన్స్ ఏమి వస్తాయి సో ఎక్కువ వాటర్ మన బాడీలో రిటర్న్ అయితే అంటే సో పెయిన్ఫుల్ స్వెల్లింగ్ ఉంటుంది. స్వెల్లింగే కాకుండా అక్కడ ఎక్కువ పెయిన్ వస్తుంది మనకి. ఒక్కొక్కసారి పెయిన్ విపరీతంగా పెరిగిపోతుంది. సో నడిచేటప్పుడు కొద్దిగా కష్టం అయిపోతుంది ఎక్కువ వాటర్ మన బాడీలో రిటెన్షన్ అయిపోతే. సో స్కిన్ అనేది బాగా ఇచ్చిగా మారిపోతుంది, స్ట్రెచ్ అయిపోతూ ఉంటుంది. అండ్ అక్కడ స్వెల్లింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ మనకి సో పుండులాగా మనకి అక్కడ ఇదైపోవటం మనకి, దాని చుట్టూతో మనకి బ్లడ్ అనేది బయటకు వచ్చి స్కేరింగ్ అయిపోతాం మనకి, బ్లడ్ సర్క్యులేషన్స్ మన బాడీలో తగ్గిపోవటము. అండ్ ముఖ్యంగా హెమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ అయిపోవటం మనకి. హెమోగ్లోబిన్ తక్కువ అయిపోతే మళ్ళీ మనకి ఏం జరుగుతుంది, ఎనర్జీ బాగా వీక్ అయిపోతుంది. అండ్ మన స్కిన్ ఏదైతే ఉంటుందో దాని ఎలాస్టిసిటీ బాగా వీక్ అయిపోవటం మనకి. అండ్ ఫైబ్రాయిడ్స్ ముఖ్యంగా ఉమెన్ లో చెప్పాలి అంటే
సో ఏదైతే ఒక క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయాలో ఆ క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయకుండా, అంటే వాటర్ కావాలి మన బాడీకి, బట్ అది ఎప్పుడైతే రిటర్న్ ఎక్కువ అవుతుందో సో మన క్వాలిటీ లైఫ్ని కూడా మొత్తం కోల్పోతూ ఉంటాము. సో దాన్ని మనం ప్రాబబ్లీ బ్యాలెన్స్ చేసుకోవాలి. సో యాక్చువల్గా ఫ్లూయిడ్ రిటెన్షన్కి మనం కొద్దిగా టెస్ట్స్ మనకు ఉన్నాయి. సో మీరు ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు, మెడికల్ హిస్టరీ కూడా మీరు చూసుకోవచ్చు, యూరిన్ టెస్ట్ ద్వారా, బ్లడ్ టెస్ట్ ద్వారా, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎల్ఎఫ్టి అంటారు, ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా, చెస్ట్ ఎక్స్రే ద్వారా, హార్ట్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా, ఈసీజీ ద్వారా మనం ఈ వాటర్ రిటెన్షన్ ని, మన ఫ్లూయిడ్ రిటెన్షన్ చెక్ చేసుకోవచ్చు మన బాడీలో. సో ఎప్పుడైతే డయాగ్నోస్ చేసుకున్నారు, మీరు ఎప్పుడైతే ఎక్కువ వాటర్ రిటెన్షన్ ఎక్కువ జరుగుతుందో కొద్దిగా మనం ప్రివెన్షన్ తీసుకోవాలి, కొద్దిగా మనం ఎక్కువ కేర్ తీసుకోవాలి మన బాడీకి. ఫస్ట్ తీసుకోవాల్సిన ముఖ్యమైన కేర్ ఏంటి అంటే మీ వెయిట్ ని మేనేజ్ చేసుకోవటం. సో కంపల్సరీగా మీరు ఏదైతే హైట్ తగ్గట్టుగా వెయిట్ ఉండాలో అది మీరు రావాలి. ఒబెసిటీ ఎక్కువ ఉందంటే సో డెఫినెట్గా ఒబెసిటీ తగ్గాలి. దీని తర్వాత మినిమం 20% వర్కౌట్స్ని యాడ్ చేసుకోండి. సో ఓవర్ వెయిట్తో బాధపడుతున్నారు కాబట్టి ఒక్కసారిగా ఎక్కువ వర్కౌట్ కాకుండా మీరు ఎంతైతే చేయగలరో అంత వర్కౌట్స్ని యాడ్ చేసుకోండి మినిమం. సో డైలీ ఒక 20% ఫిజికల్ యాక్టివిటీ చేయండి మీరు తగినంత. అండ్ దీని తర్వాత మీరు చూసుకుంటున్న డైట్లో సోడియం, సాల్ట్ కంటెంట్, ఉప్పు కొద్దిగా తగ్గించండి. పొటాషియం కంటెంట్, మెగ్నీషియం కంటెంట్ కొద్దిగా ఎక్కువ తీసుకోండి తీసుకుంటున్న డైట్లో. ప్రోటీన్ ముఖ్యంగా మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఈ ప్రోటీన్ తీసుకోవడం కారణంగా వాటర్ రిటెన్షన్ అనేది మనం కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే ప్రోటీన్ తీసుకుంటున్న రేట్లో కనుక తగ్గిస్తే సో డెఫినెట్గా వాటర్ ఎక్కువ స్టోర్ అవుతూ ఉంటుంది. సో ప్రోటీన్ మళ్ళీ బాడీ టు బాడీ, అంటే పర్సన్ టు పర్సన్ ప్రతి ఒక్కరికి కూడా 1 kg వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. ఈ ప్రోటీన్ కూడా ముఖ్యంగా మీరు గమనించాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 70 కిలోలు వెయిట్ అయితే 70 గ్రాముల ప్రోటీన్ కావాలి. ఈ 70 గ్రాముల ప్రోటీన్ కూడా మార్నింగ్ ఒక 25 గ్రాములు, మధ్యాహ్నం ఒక 25 గ్రాములు, ఈవినింగ్ ఒక 25 గ్రాములు, అంటే ఈవెన్గా ఇవ్వాలి. మార్నింగ్ ఒక 30 ఇచ్చారు, మధ్యాహ్నం 10 ఇచ్చారు, రాత్రి మళ్ళీ 30 ఇచ్చారు, అట్లా కాదు. అట్లా ఇవ్వకుండా బ్యాలెన్స్గా ఇవ్వాలి. ఎప్పుడైతే బ్యాలెన్స్గా ఇస్తామో మనం చాలా హెల్తీగా ఉంటాము. ప్రోటీన్లో కూడా ముఖ్యంగా మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి. అంటే మన బాడీకి ఏదైతే అవసరమో అదే ఇవ్వాలి. మనం అందరం కూడా ఇంట్లో మధ్యాహ్నం పూట తీసుకుంటాం కదా కందిపప్పు, సో మంచి ప్రోటీన్ అనుకుంటాము. సో యాక్చువల్గా అది అన్నిటికన్నా లో క్లాస్ ప్రోటీన్ చెప్పాలి అంటే. బికాస్ కందిపప్పుని మనం ఉడకపెట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది, మొత్తం పలుచగా అయిపోతుంది. సో అది ఉడకబెట్టినప్పుడు పలుచగా అయిపోతే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మీ మజిల్ని ఎట్లా బిల్డప్ చేస్తుందో ఒకసారి ఆలోచించండి. సో అది మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. అండ్ దీని తర్వాత ఆ స్క్రీన్ ఆపానండి నేను, మళ్ళీ స్క్రీన్ ఓపెన్ చేస్తాను. సో దీని తర్వాత మళ్ళీ ప్రోటీన్ సెకండ్ క్లాస్, అంటే థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ చూసినట్లయితే సో చికెన్లో, మటన్లో, ఫిష్లో మీకు ఉంటుంది. అండ్ అన్నిటికన్నా హై క్లాస్ 100% డైజెస్టిబుల్ ప్రోటీన్ మనకి ఏమైనా ఉంది, అది సోయా ప్రోటీన్ మనకి. అండ్ సోయాలో కూడా మనం ఎప్పుడైతే ఐసోలేట్ తీసుకుంటామో 100% డైజెస్టిబుల్ మనకు ఉంటుంది. అండ్ ప్రతి వ్యక్తికి సో మినిమం 1 kgకి 1 గ్రామ్ ప్రోటీన్ కంపల్సరీగా యాడ్ చేయండి. అండ్ దీని తర్వాత మనం ఎప్పుడైతే ఎక్కువ కేర్ తీసుకోవడంలో, లైక్ మనకి వాటర్ ఎక్కువ స్టోర్ అయిపోయినప్పుడు సాక్స్ కానీ, లెగ్గింగ్స్ కానీ ఎక్కువ ఇలాంటివి వాడమాకండి. అలా వాడటం వల్ల వాటర్ అనేది బాగా కంప్రెస్ అయిపోతుంది మన ఆర్గన్స్ మొత్తం, మన స్కిన్ మొత్తం కూడా. అండ్ ఎక్కువసేపు ఒక చోట కూర్చొని ఉండమాకండి. సో వాటర్ ఎప్పుడైతే మన బాడీలో టెన్షన్ ఉంటుందో సో కొద్దిగా మనం మూవ్ అవుతూ ఉండాలి. అండ్ ముఖ్యంగా ఒకే చోట కూర్చొని పనిచేస్తున్నా కూడా మన బాడీలో ఈ వాటర్ అనేది స్టోర్ ఎక్కువ అవుతుంది, రిటెన్షన్ ఎక్కువ అవుతుంది. సో అది మనం అవాయిడ్ చేయాలి. అంటే ఎక్కువసేపు కూర్చోవటము, ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం అనేది కొద్దిగా అవాయిడ్ చేయండి. అండ్ టేకింగ్ బ్రేక్స్ టు వాక్ అరౌండ్ డ్యూరింగ్ లాంగ్ జర్నీస్. మీరు ఎప్పుడైతే లాంగ్ జర్నీస్ చేస్తున్నారో అప్పుడు కూడా కంపల్సరీగా సో మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకొని నడవండి క్లియర్గా. అండ్ బయట ఏదైతే మనకి టెంపరేచర్ ఉంటుందో ఆ టెంపరేచర్ కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవాలి. వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు సో వేడి నీళ్ళతో మనం స్నానం చేయడం కానీ, షవర్ తీసుకోవడం కానీ కొద్దిగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. బికాస్ ఎప్పుడైతే మళ్ళీ హాట్ టెంపరేచర్ మన బాడీకి వెళ్తుందో, అది సన్ నుంచి కావచ్చు, అది బాట్ నుంచి కావచ్చు. సో ఎప్పుడైతే ఈ హాట్ వాటర్ కానీ, హాట్ టెంపరేచర్ మీ బాడీకి వెళ్తుందో మళ్ళీ మన బాడీలో వాటర్ అనేది స్టోర్ అంతా ఎక్కువ పెరుగుతుంది తప్ప తగ్గదు అది. సో వాటర్ టెన్షన్ ఉన్నప్పుడు మనం ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోండి. మళ్ళీ కూడా అది క్లీన్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో మళ్ళీ హైడ్రేట్ లైక్ నథింగ్ బట్ మనకి ఆల్కహాల్ కావచ్చు, టీ కాఫీ కావచ్చు, అలాంటివి కాకుండా ప్లెయిన్ వాటర్ ఇవ్వండి. ఎప్పుడైతే ప్లెయిన్ వాటర్ ప్రాపర్గా ఇస్తారో సో డెఫినెట్గా వాటర్ టెన్షన్ బాగుంటుంది. అండ్ ప్లెయిన్ వాటర్ కూడా ఎంత ఇవ్వాలి అంటే ఒక 20 కిలోస్ వెయిట్కి కంపల్సరీగా 1 లీటర్ వాటర్ కావాలి. అంటే మీరు ఒక 70-80 కిలోల వెయిట్ ఉంటే ఒక 4 లీటర్ల వాటర్ కావాలి. సో కొంత కార్బోనేటెడ్ డ్రింక్స్, మనకి టీ కాఫీ, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి కొద్దిగా అవాయిడ్ చేయండి. అండ్ ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన ప్రివెన్షన్ కేర్స్లో కొద్దిగా చూసినట్లయితే మీ మెడికేషన్స్ ఏమైనా ఉంటే ఆ మెడికేషన్స్ మీకు ఎంత వరకు అవసరమో అంతవరకు తీసుకోండి. ఎప్పుడైతే ఎక్కువ మెడికేషన్స్ తీసుకుంటున్నా కూడా మళ్ళీ అది మనకి మన T3, T4 హార్మోన్స్ మీద ఎఫెక్ట్ చేసి సో మన థైరాయిడ్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ రిలీజ్ కాకుండా మళ్ళీ మన బాడీలో ఫ్లూయిడ్ రిటెన్షన్ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. అండ్ మీరు ఎప్పుడైతే స్లీప్ తీసుకుంటున్నారో ఆ స్లీప్ కూడా సో లెఫ్ట్ సైడ్ మనం ప్రాపర్గా తీసుకోవటము. అండ్ మనం పడుకునేటప్పుడు దాన్ని ఏమంటారు ప్రాపర్గా 6 to 7 అవర్స్ సో మినిమం స్లీప్ అన్న తీసుకునేట్టుగా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అండ్ దీని తర్వాత ఇందాక చెప్పినట్టు మన ఎప్పుడైతే వైటమిన్స్ ప్రాపర్గా ఇస్తారో, ప్రోటీన్ ప్రాపర్గా ఇస్తారో
సో ప్రాపర్గా వర్కౌట్స్ చేస్తారో సో మనం డెఫినెట్గా ఈ వాటర్ రిటెన్షన్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం ఎప్పుడైతే మనం తీసుకుంటున్న బ్రేక్ఫాస్ట్ లో ఈ ఫార్ములా 1 షేక్స్ తీసుకుంటున్నామో ఈ షేక్ లో ఉన్న వైటమిన్ B6 ఒకసారి చూడండి క్లియర్ గా, మీరు గూగుల్ చేసిన తర్వాత మన ఫ్లూయిడ్ రిటెన్షన్ ని కొద్దిగా బ్యాలెన్స్ చేయడం కోసం వైటమిన్ B6 మీకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ మన బాడీలో ఎక్సెస్ ఫ్లూయిడ్స్ ని బయటికి పంపించడం కోసం B5 మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీరు ఈ వైటమిన్ B5 B6 విత్ కాంబినేషన్ ఆఫ్ మెగ్నీషియం మీరు యాడ్ చేసుకుంటారో సో డెఫినెట్ గా మన వాటర్ రేషియోని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మీకు B6 B5 మెగ్నీషియం మీకు పుష్కలంగా ఫార్ములా 1 షేక్ లో దొరుకుతుంది. కాకపోతే ఇందులో మనకు దొరికే ప్రోటీన్ మనకి 9 గ్రాములు దొరుకుతుంది కాబట్టి అడిషనల్ గా మనం ఎప్పుడైతే ప్రోటీన్ యాడ్ చేసుకుంటామో అది మన బ్లడ్ వెజల్స్ లో కావచ్చు, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ కావచ్చు, దాన్ని మనం కొద్దిగా రిటెన్షన్ బ్యాలెన్స్ చేయడం కోసం మీకు ప్రోటీన్ బాగా ఉపయోగపడుతుంది. దట్స్ వై మనం తీసుకుంటున్న డైట్ లో క్యాలరీ ఉండాలి, హై ప్రోటీన్, హై వైటమిన్ మినరల్ మనకు ఉండాలి. సో ప్రోటీన్ పౌడర్ మనం తీసుకుంటాం అడిషనల్ గా ఎప్పుడైతే మనం పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకుంటామో అడిషనల్ గా ఇంకొక 5 గ్రాముల ప్రోటీన్ మన బాడీకి వెళ్తుంది. ఎప్పుడైతే మీరు లో క్యాలరీ డైట్ తీసుకొని ప్రోటీన్ మనకు ప్రాపర్గా యాడ్ చేసుకుంటారో సో మన బాడీ టిష్యూస్ నుంచి ఏదైతే వాటర్ మనకి ఎక్కువ స్టోర్ అయి ఉంటుందో అది మనం ఎక్కువ ఎక్స్క్రీట్ బయటికి పంపించడం కోసం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ దట్, మీరు ఎప్పుడైతే లో క్యాలరీ డైట్ ని మెయింటైన్ చేస్తారో సో డెఫినెట్ గా మీ ఫ్యాట్ లాస్ కి కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీని తర్వాత ఏదైతే ఫ్యాట్ లోపల మనకి ఆ లిక్విడ్ ఫామ్ అయిపోతుందో ఆ ఫ్యాట్ లోపల లిక్విడ్ ని బయటికి పంపించడం కోసం సో మనకి సెల్యులాస్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం ఈ సెల్యులాస్ ఇది ప్లాంట్ బేస్డ్ ఫైటో న్యూట్రియంట్ ఎప్పుడైతే ఇది మనం యాడ్ చేసుకుంటామో సో డెఫినెట్ గా మన బాడీలో వాటర్ లెవెల్స్, సోడియం లెవెల్స్ ని కొద్దిగా బ్యాలెన్స్ చేస్తుంది. బ్లడ్ వెజల్స్ ఏదైతే మనకి బ్లడ్ వెజల్స్ లోపల సో వాటర్ ఏదైతే మనకి ఎక్కువ ఫామ్ అయిపోతుందో ఆ బ్లడ్ వెజల్స్ లోపల వాటర్ ని కూడా కొద్దిగా తగ్గించడం కోసం, ఆర్టరీ వాట్స్ లో మనకి ఏదైతే మనకి అంటే హార్ట్ లోపల ఆర్టరీస్ లో ఏదైతే వాటర్ లెవెల్స్ మనకి బాగా స్టోర్ అయిపోయినాయో దాన్ని కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవటము. అండ్ మనం ఎప్పుడైతే ఈ వాటర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసుకొని పొటాషియం ప్రాపర్ గా తీసుకొని సెల్యులస్ ప్రాపర్ గా యాడ్ చేసుకుంటారో సో డెఫినెట్ గా మనం ఒక హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవచ్చు. అదొకటే కాదు, ఎనర్జీ లెవెల్స్ ని పెంచడం కోసం డెఫినెట్ గా మన బాడీకి కఫిన్ కావాలి. సో మంచి కఫిన్ తీసుకోవడం వల్ల కూడా టాక్సిన్స్ ఏదైతే విష పదార్థాలు ఉన్నాయో అది కూడా బయటికి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అంటే ఒక వాటర్ కనుక ఒక చోట చేరుకుపోయింది అనుకోండి ఎట్లా ఉంటుంది మొత్తం ఆర్గాన్ కానీ లేకపోతే వాటర్ ఒక చోట ఒక పాత్రలో పెట్టండి, ఆ పాత్ర మొత్తం పాడైపోతుంది. సేమ్ అట్లనే మన బాడీలో కూడా వాటర్ ఎక్కువ టెన్షన్ అవడం కారణంగా మొత్తం కూడా క్లీన్ అవ్వాలి, మనకి అక్కడ టాక్సిన్స్ ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఆ టాక్సిన్స్ ని రిమూవ్ చేయడం కోసం మీకు ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో డిహైడ్రేషన్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒకటే కాదు, సో డెఫినెట్ గా మన బాడీకి కొంత మినరల్స్, కొంత ఎలక్ట్రోలైట్స్ కావాలి, లైక్ పొటాషియం, ఫాస్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, క్లోరైడ్, సోడియం. ఈ ఎలక్ట్రోలైట్స్ మీకు హైడ్రేట్ లో పుష్కలంగా ఉన్నాయి. ఎవరైతే ఫ్లూయిడ్ ని బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారో, వాటర్ రిటెన్షన్ ఆల్రెడీ మీ బాడీలో చెకప్ చేసుకున్నప్పుడు ఎక్కువ కనిపిస్తుందో దెన్ డెఫినెట్ గా మీరు హైడ్రేట్ ని యాడ్ చేసుకోండి. సో డే మొత్తం మీద ఒక 1/2 లీటర్ వాటర్, అది కూల్ వాటర్ కావచ్చు, నార్మల్ వాటర్ కావచ్చు, ఒక ప్యాకెట్ తీసుకొని స్లోగా తాగడం వల్ల సో మన వాటర్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేయడం కోసం మీకు చాలా బాగా ఉపయోగపడే ఎలక్ట్రోలైట్స్ దీనిలో మనకు ఉన్నాయి. అండ్ దీని తర్వాత ఇందాక చెప్పినట్టు మెగ్నీషియం కావాలి మన బాడీకి, కాల్షియం కావాలి, బికాస్ మన బోన్స్ కూడా బాగా వీక్ అయిపోతున్నాయి కాబట్టి. సో ఈ మెగ్నీషియం, కాల్షియం, వైటమిన్ డి మళ్ళీ న్యూట్రియన్ అబ్జర్వ్ చేయడం కోసం మీకు సో కాల్షియం బాగా ఉపయోగపడుతుంది. అదొకటే కాదు, ముఖ్యంగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో డ్యూరింగ్ ద మెన్స్ట్రువల్ సైకిల్స్ సో ఈ వాటర్ అనేది బాగా ఎక్కువ ఫామ్ అవటం కారణంగానే కూడా సో మీకు పెయిన్స్ విపరీతంగా వస్తూ ఉంటాయి. సో దానికి మీకు కావాల్సింది కాల్షియం, మెగ్నీషియంతో పాటు సో కొద్దిగా చాస్ట్బెర్రీ నుంచి, ఐసోఫ్లేవన్స్ నుంచి కొద్దిగా మనకి ఇంగ్రీడియంట్స్ కావాలి. ఈ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఏదైతే ఉంటుందో ఈ ఉమెన్ యొక్క క్వాలిటీ లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. సో దానికి సో ఉమెన్ చాయిస్ బాగా ఉపయోగపడుతుంది. సో కాల్షియం ప్రతి ఒక్కరు వేసుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో కాల్షియం ప్లస్ ఉమెన్ చాయిస్ ఎప్పుడైతే యాడ్ చేసుకుంటారో ఒక క్వాలిటీ లైఫ్ లీడ్ చేసి సో ఒక హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం కోసం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీ ఫ్లూయిడ్ రిటెన్షన్ ని బ్యాలెన్స్ చేసుకోండి. సో డయాగ్నోస్ చేసుకోండి, ఎంతైతే కావాలో అంత మన బాడీకి కంపల్సరీగా ఉండాలి. దానికన్నా ఎక్సెస్ ఎప్పుడైతే మన బాడీలో స్టోర్ అవుతుందో సో డెఫినెట్ గా డిస్ఫంక్షన్స్ మనకు వస్తూ ఉంటాయి, అది మనం కేర్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు వీణా జీవన్ గారు.